గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు లేబర్ మీద వారి ఇబ్బందులపైన అమితమైన ప్రేమతో వారి అవసరాలు తీరుస్తూ నిత్యం పనిచేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, అట్లాగే దాసరి హరిచందన గారికి, డాక్టర్ రమేష్ బాబు గారికి, డాక్టర్ ఏ సత్యనారాయణ గారికి, డాక్టర్ ఏ కాంతి సాగర్ గారికి, డాక్టర్ ఎన్ గౌతమ్ గారికి, డాక్టర్ హేమలత గారికి, గ్రేస్ కార్బెట్ గారికి, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, అట్లాగే నూతనంగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ద్వారా నర్సింగ్ అపాయింట్మెంట్స్ పొందుతున్నటువంటి 247 మంది మీకు మీ అందరినీ అభినందించడానికి ఇక్కడ చేసినటువంటి శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నర్సింగ్ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినప్పుడు మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమాజంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దైవత్వంతో కూడినటువంటి ఉన్నతమైన వృత్తి నర్సింగ్ వృత్తి. అటువంటి నర్సింగ్ స్టాఫ్ నర్సెస్కి నూతనంగా రిక్రూట్మెంట్ చేసి అది కూడా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వారు రిక్రూట్మెంట్ చేసి ఇంతమందికి ఒకటేసారి 247 మందికి ఇప్పించడం అంటే చాలా గొప్ప విషయం. వారిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు పోతున్నందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ శాఖ ఉంది. కానీ పెద్దగా ఈ శాఖ ద్వారా ఇటు లేబర్కి కానీ ఇన్సూరెన్స్ వారికి పొందినటువంటి వారికి కానీ వారి మీద డిపెండెంట్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ చేయవలసినంత సేవలు చేయటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టకుండా వదిలేయటం వల్ల చాలా ఇబ్బందులు కూడా చూసాం. నేను మీ అందరికీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తు కూడా చేయదలుచుకున్నాను. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను అపోజిషన్ లీడర్గా అసెంబ్లీలో ఉన్నాను. మినిమం వేజెస్ సంబంధించి ప్రతి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో మినిమం వేజెస్ రివైజ్ చేయకపోవటం వల్ల లేబర్కి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు పనిచేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఇబ్బందిగా ఉంది రివైజ్ చేయాలంటే ఏ ఒక్కరోజు కూడా దానిపైన సరైన సమాధానం వచ్చేది కాదు. కానీ వివేక్ వెంకటస్వామి గారు ఈ శాఖను చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి ఈ వేజెస్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ కోసం కొట్లాడి
ఈ మినిమం వేజెస్ని రివైవ్ చేపించి ప్రకటించినటువంటి మంత్రి దాదాపు నేను అనుకుంటున్నాను బహుశా ఓ దశాబ్ద కాలం పాటు ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చిన తర్వాతనే దీన్ని పట్టించుకొని చేశారు. Subscribe us and press the bell icon for more interesting updates.